బ్రదర్ మనకి నందమూరి బాలయ్య బాబు దగ్గర నుంచి ప్యాన్ ఇండియా సినిమా ఏదైనా వస్తుందంటే అది అఖండ 2 అన్నమాట. అఖండ తాండవం. దీని మీదే అభిమానులు కావచ్చు, అందరికీ కావచ్చు, అలాగే బాలయ్య బాబుని ప్రేమించే వాళ్ళందరూ, మనలాంటి వాళ్ళందరూ వచ్చేసి ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని చెప్పేసి, అలాగే ఈ సినిమా టీజర్ గురించి అందరైతే వెయిట్ అయితే చేస్తున్నాం. అలాగే టీజర్ అయితే వచ్చేసింది. బాలయ్య బాబు బర్త్డే సందర్భంగా మనకి ఈ టీజర్ని అయితే రిలీజ్ అయితే చేశారు. మరి ఈ టీజర్ ఎలా ఉంది ఏంటి అన్న దాని గురించి మనం రివ్యూ అయితే చేద్దాం, అలాగే రియాక్షన్ అయితే ఇద్దాం అన్నమాట. వీడియోని స్టార్ట్ చేసే ముందు మనం బాలయ్య బాబు టీజర్ చూస్తున్నాం కాబట్టి జై బాలయ్య అని చెప్పి ఖచ్చితంగా అనాల్సిందే. అలాగే మీరు కూడా కామెంట్ సెక్షన్లో జై బాలయ్య అని చెప్పేసి కామెంట్ అయితే చేయండి. సో వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ అయితే చేయండి. ఈ టీజర్ వచ్చేసి 1:47 మనకి సెకండ్స్ అయితే ఉందన్నమాట. సో మనకు తెలుసు బోయపాటి శ్రీను డైరెక్టర్, తమన్ యేసు మ్యూజిక్ డైరెక్టర్, ఇంకా మిగతా వాళ్ళ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే లేదు, ఎందుకంటే వీళ్ళే ముగ్గురు మనకి మెయిన్ పిల్లర్స్ కాబట్టి. సో ఇక రియాక్షన్ అయితే స్టార్ట్ అయితే చేద్దాం. హిమాలయాలు, హోమం జరుగుతుంది, నందీశ్వరుడు. అబ్బా లుక్ అయితే మనకి అఖండాలో కానీ లుక్ కానీ చూస్తే అంత హెయిర్ అయితే లేదనమాట. ఈ దీంట్లో చూస్తే మనకి త్రిశూలం అయితే మార్చారు, హెయిర్ మార్చారు, కాస్ట్యూమ్ అయితే కొంచెం అయితే మార్చారు, గడ్డం ఎక్కువ ఫుల్గా అయితే పెట్టారు, అలాగే మనకి ఫుల్ హెయిర్ అయితే పెట్టారు. అలాగే మన అఖండ 1లో కానీ చూస్తే అంత హెయిర్ లేదు. సో అది కొంచెం వచ్చేసి మనకి మాస్గా ఉన్నా కూడా ఎక్సలెంట్ ఉంది అది. సో ఇది వచ్చేసి ఇంకా మాస్గా ఉన్నా కూడా అయితే ఎందుకో కొంచెం అటు ఇటుగా అనిపిస్తుంది నాకైతేను. సో ఫస్ట్ లుక్ నాకైతే భలే నచ్చింది అనమాట. మరి ఇది సినిమా మొత్తం ఇదే లుక్ ఉంటుందో లేదో అయితే చూడాలి. భూతాలు, తంత్రభూతాలు ఏవేవో కనిపిస్తున్నాయి. అరే త్రిశూలం ఇట్లా తిప్పితే అందరు తలకాయలు అయితే ఎగిరిపోతున్నాయి అన్నమాట. సో కొంచెం ఆర్టిఫిషియల్గా అయితే అనిపిస్తుంది అది నాకు, అది గ్రాఫిక్స్ కానీ అది కానీ. మ్యూజిక్ లౌడ్గా ఉంది. ఇది లుక్. ఈ లుక్ నాకు ఎక్సలెంట్గా నచ్చింది. మళ్ళీ ఈ లుక్ని అయితే కనిపించారు. ముందైతే ఆ లుక్లో అయితే అది త్రిశూలం మొత్తం వేరేగా అయితే ఉంది. ఈ లుక్లో వచ్చేసి త్రిశూలం కానీ ఇది కానీ మొత్తం వేరేగా అయితే ఉంది. మరి డ్యూయల్ రోల్ ఏందో, మరి అదేందో ఇదేందో అర్థమైతే కావట్లేదు అనమాట. సో మన దసరాకైతే రిలీజ్ అయితే అవుతుంది. 25/9/2025 రిలీజ్ అయితే అవుతుంది. సో మనకి సినిమాలో ఒక కొత్త క్యారెక్టర్ని, అలాగే మనకి ఒక కొత్త కాస్ట్యూమ్తో బాలయ్య బాబుని అయితే చూపించారనమాట. సో అఖండ 1లో మనకు ఆ క్యారెక్టర్ లేదు, అలాగే ఆ కాస్ట్యూమ్ లేదు. ఇప్పుడు మనకు అఖండ 1లో ఉన్న అఘోరాని క్యారెక్టర్ని చూపిస్తూనే ఆ క్యారెక్టర్ని కూడా అయితే చూపించారు. దాంట్లో జటాయు అంటే మనకి హెయిర్ కానీ గడ్డం కానీ మొత్తం ఎక్కువ అయితే ఉంది. త్రిశూలం కూడా అయితే వేరేగా అయితే ఉందన్నమాట. ఇద్దరు బాలయ్యలను అయితే చూపించారు. సో డైలాగ్స్ కూడా పవర్ఫుల్గా 2 డైలాగులు పెట్టారనమాట. అలాగే లౌడ్గా బీజిఎం అయితే ఉంది, గట్టిగా అయితే వాయిన్ చేసి పడేశారు. సో నాకు కొంచెం ఆర్టిఫిషియల్గా, కొంచెం గ్రాఫిక్స్ దగ్గర అటు ఇటు కనిపించింది. కానీ జై బాలయ్య అని అయితే ఖచ్చితంగా అనాల్సిందే మనం టీజర్ చూసిన తర్వాత. సో మనకి ఇది టీజర్ మాత్రమే, ట్రైలర్ ఇంకా అవన్నీ అయితే వస్తాయి అనమాట. సో ఓవరాల్గా టీజర్ అయితే నాకైతే నచ్చింది. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అండ్ బై. టేక్ కేర్ ఫ్రెండ్స్.